అందరికీ నమస్కారం. మహాశివరాత్రి శుభాకాంక్షలు. పాల సముద్ర మథనం జరిగినప్పుడు వచ్చిన హాలాహలాన్ని ఆ పరమశివుడు శంఖంలో నింపి సేవించాడు. ఇప్పుడు ఆ శంఖం గురించి ఒక చిన్న విషయం తెలుసుకుందాం. బాగాల్పూర్కు 45 కిలోమీటర్ల దూరంలో బాంకా జిల్లాలో మందార పర్వతం ఉంది. మందార పర్వతంలో శంఖగుండం ఉంది. ఈ శంఖగుండం సంవత్సరంలో 364 రోజులు దాదాపు 70 నుంచి 80 అడుగుల వరకు నీటితో నిండి ఉంటుంది. మహాశివరాత్రి గడియలలో ఈ గుండంలో నీరు మొత్తం మాయమవుతుంది. గుండం అడుగున ఉన్న పాంచజన్య శంఖం భక్తులకు దర్శనమిస్తుంది. మహాశివరాత్రి గడియలు పూర్తి కాగానే శంఖగుండం తిరిగి నీటితో నిండిపోతుంది. పరమశివుడు పాలసముద్ర మథనం జరిగినప్పుడు వచ్చిన హాలాహలాన్ని ఈ శంఖంలో నింపి సేవించి నీలకంఠుడయ్యాడని ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. మహాశివరాత్రి గడియలలో నీరు ఎక్కడికి వెళ్తుంది, గడియలు ముగిసిన క్షణమే నీరు ఎలా వస్తుంది అనేది నేటికి అంతుపట్టని రహస్యం. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న ఈ శంఖమే పాంచజన్య శంఖం. ఓం నమః శివాయ.